ప్రజెంట్ ఏ ప్రాజెక్ట్స్ నడుస్తున్నాయి అండ్ అప్కమింగ్లో ఏమున్నాయి? యాక్చువల్లీ 5 ప్రాజెక్ట్స్ ఉన్నాయి. బట్ హీరోయిన్స్ వల్ల బడ్జెట్ ఇష్యూస్ వల్ల డిలే అవుతున్నాయి. ఓకే. ఒక బ్లైండ్ డేట్ అని ఒకటి ఉంది. ఇద్దరు బ్లైండ్ పీపుల్ మధ్య కాన్వర్జేషన్, వాళ్ళు కలుస్తారు ఒక కాఫీ షాప్లో, హ్యూమర్ ఉంటుంది, అది బాగా నచ్చింది నాకు. అదొకటి. అండ్ ది లాస్ట్ మీట్ అని ఒకటి ఉంది. ఇవి ఏంటంటే రెడీ టు గో మాట షూట్ చేయడానికి. ఓకే. హీరోయిన్ గురించి వెయిట్ చేస్తున్నాం. అది కాకుండా పీఈటీ బేస్డ్ స్టోరీ, అంటే ఒక డ్రిల్ మాస్టర్ స్టోరీ ఒకటి ఉంది. ఒక మంచి ఎంటర్టైన్మెంట్ వెబ్ సిరీస్ ఒకటి ఉంది. ఓకే. సో ఇవన్నీ లైనప్లో ఉన్నాయి. ఓటీటీకి లైక్ ప్రస్తుతానికైతే రీసెంట్గా ఒక ఆడిషన్ అయితే వచ్చింది హాట్స్టార్లో. 65 ఎపిసోడ్స్ అన్నారు, బట్ అది లీడ్ క్యారెక్టర్ అవ్వలేదు. ఆడిషన్ అయితే వెళ్ళాను, ఇచ్చాను. ఐ గెస్ వాళ్ళు ఇంకా బెటర్ అదే ఇంకా మంచి ప్రొఫైల్స్ చూస్తున్నారు అనుకుంటున్నాను. అదైతే రాలా, బట్ అది వచ్చి ఉంటే బాగుండేది, బ్రేక్ త్రూ ఉండేది. సో ఇంత వైరల్లో ఉన్నారు కాబట్టి జనరల్గా మెసేజెస్ వస్తుంటాయి అమ్మాయిల నుంచి. సో మీకు ఏ టైప్ ఆఫ్ మెసేజెస్ వస్తున్నాయి, అంటే ఎట్లుంది వైబ్? మంచి మెసేజెస్ వస్తే ఆబ్వియస్లీ చాలామంది మంచిగా మాట్లాడతారు. ఓకే. లైక్ మీ రీల్స్ చాలా బాగున్నాయి, మీరు బాగా చేస్తున్నారు, కీప్ గోయింగ్, ఇండస్ట్రీలో ట్రై చేయమని వస్తూ ఉంటాయి, అంటే మూవీ ఇండస్ట్రీలో, యూట్యూబ్ కాకుండా. అండ్ కొంతమంది అంటే మోస్ట్లీ మంచిగా వస్తాయి. కొంతమంది ఆన్లైన్లో ఫ్రెండ్ అంటారు, లైక్ విల్ యూ బి మై ఫ్రెండ్ అంటారు, లేకపోతే ఇంకా వాళ్ళ ఇష్టం. కొన్ని కొంతమంది ఇష్టం వచ్చినట్టు కూడా చేస్తారు. బట్ నెగిటివ్ మెసేజెస్ని ఎట్లా చూస్తారు బ్రో? అంటే నెగిటివ్ మెసేజ్ వచ్చినప్పుడు దాన్ని చూసినప్పుడు ఏమైనా డిప్రెస్డ్ కానీ ఏమైనా ఫీల్ అవుతారా, లేకపోతే చిల్? స్టార్టింగ్లో అయితే అరే మనం ఎంత మంచిగా ఉంటున్నాం, ఎప్పుడూ ఎవరికి హాని చేయలేదు, ఎందుకు ఇలా అనుకున్నా. బట్ లేటర్ మనం ఏం చేసినా అందరికీ నచ్చాం. అండ్ ఎవరో ఏదో అన్నారని మన బ్రెయిన్ని పాడు చేసుకోకుండా ఇట్స్ ఓకే, మనం ఒకరికి నచ్చకపోతే ఏంది, 100 మందికి నచ్చాం, ఆ ఒక్కరిని మనం ఎలిమినేట్ చేసేస్తే 100 మందితో మనం మంచిగా ఉండొచ్చు. సో నెగిటివ్ కామెంట్స్ వచ్చినా పెద్ద ఇప్పుడైతే అసలు ఐఎమ్ మెంటలీ స్ట్రాంగ్. అప్పట్లో అయితే ఏంటి వీళ్ళు ఇలా అనుకున్నారని స్టార్టింగ్లో కొంచెం, ఈవెన్ నేను రీల్స్ కూడా చేయకపోవడానికి కారణం, స్టార్టింగ్లో నా ఫ్రెండ్స్ కూడా రీల్స్ ఎందుకురా, రీల్స్ చేయకు అనేవారు. ఓకే. బట్ నౌ దే ఆర్ ఆస్కింగ్ మీ టు డూ ఆ రీల్స్ చేయని. సో సాంగ్ పంపించి సజెస్ట్ చేస్తారు ఈ సాంగ్ పైన చేయమని. సజెస్ట్ చేస్తున్నారు, చేయాలి. ఓకే. లవ్ స్టోరీస్ ఏమైనా ఉన్నాయా బ్రో? లవ్ స్టోరీస్ అంటే ఏం లేవు బ్రో. బట్ నేను ఏంటంటే ఎవరైనా నచ్చితే దూరం నుంచి చూడడం ఇష్టం. మళ్ళీ అంటే ఇప్పుడు నాకు నచ్చినప్పుడు నేను ప్రపోజ్ చేస్తే మళ్ళీ తను రిజెక్ట్ చేస్తే తనని ఫేస్ చేయలేను. జస్ట్ నేత్రానందం పొందుతారు. నేత్రానందం అంతే. అట్ ది సేమ్ టైం నాకు అంటే ఫ్యామిలీ అట్లా పెంచారు, లేదా నా ఫ్రెండ్స్ని చూడడం వల్ల ఏమో తెలియదు, కానీ లవ్ మీద పెద్ద లవ్ చేయాలి, మ్యాండేటరీగా గర్ల్ ఫ్రెండ్ ఉండాలి అని లేదు చిన్నప్పటి నుంచి కూడా. స్పోర్ట్స్ ఆడుకున్నామా, వీడియో గేమ్స్ ఆడుకున్నామా, నా టైం నాకు హ్యాపీగా తిన్నామా, ఇట్లానే ఉండదు. ఒక ఏజ్ వచ్చిన తర్వాత అనిపించింది గర్ల్ ఫ్రెండ్ అంటే బాగుందని, ఆ టైంలో దూరం నుంచి చూసి అనుకున్న తప్పితే. అండ్ ఎవరైనా బాగున్నారు మాట్లాడదాం అనుకుంటే వాళ్ళకి ఆల్రెడీ బాయ్ ఫ్రెండ్ ఉండేవారు. మన కర్మ లేకుండా పోయింది. సో డిసప్పాయింట్మెంట్ అలా 2-3 టైమ్స్ ఎవరైనా అట్లీస్ట్ మాట్లాడదాం, బాగుంది, తెలుసుకుందాం. లవ్ అంటే స్టార్టింగే లవ్ కాదు కదా, నచ్చుతారు, అట్రాక్షన్ అవుతారు. వాళ్ళతో మాట్లాడదాం అనుకున్నా సరే వాళ్ళకి ఎవరో ఒకళ్ళు ఉండేవారు. మనం అసలు మిమ్మల్ని అప్రోచ్ అవుదాం అనుకున్న వాళ్ళు, అంటే లైక్ మిమ్మల్ని అప్రోచ్ అవుదాం అనుకుంటే ఆల్రెడీ మీకు గర్ల్ ఫ్రెండ్ ఉంది అనుకుంటారు. నార్మల్గా లైక్ ఇన్స్టాలో మెసేజెస్ వస్తుంటాయి అమ్మాయిలవి, వస్తాను, ఎట్లా తీసుకుంటారు? అంటే రియాక్ట్ అవుతారా లేదా లైట్ తీసుకుంటారా? అంటే అందరికీ యాక్సెప్ట్ చేయలేము, కానీ కొన్ని మెసేజ్ రిక్వెస్ట్ ఫ్రీక్వెంట్గా మెసేజ్ చేసే వాళ్ళకి కానీ, లేదా మనకి కొంచెం ఓకే ఇట్స్ టైమ్ టు గివ్ టైమ్ టు దెమ్ మనకి, ఎందుకంటే వాళ్ళు ఎఫర్ట్స్ పెట్టి మనకి మెసేజ్ చేస్తున్నారు, లేదా మన రీల్స్ అవి షేర్ చేస్తున్నారు అన్న వాళ్ళకి నేను మంచిగా రెస్పాండ్ అవ్వడానికి ట్రై చేస్తాను అప్పుడప్పుడు, రెగ్యులర్గా కాకపోయినా. అండ్ పాజిటివ్గా మాట్లాడతాను. బికాస్ ఇంకోటి ఏంటంటే చిన్నప్పటి నుంచి నేను అనుకునేవాడిని నాకు ఎవరైనా ఒక మెంటర్లా ఉంటే బాగున్నాను. ఓకే. అంటే మనకి తెలియదు, ఇప్పుడు మా పేరెంట్స్ అంత ఎడ్యుకేటెడ్ కాదు, వాళ్ళు మంచిగా నా టైం నాకు వదిలేసి చదువురా, మంచిగా సెటిల్ అవ్వరా అనేవారు తప్పితే, అంటే వీళ్ళు ఎలా ఉంటారు వాళ్ళు ఎలా ఉంటారు అలా ఏం డిస్కస్ కాదు, కానీ మంచిగా ఎంకరేజ్ చేసేవారు. అప్పుడు నేను ఎప్పుడు కూడా నాకు ఎవరైనా మంచి ఫ్రెండ్స్ ఉంటే బాగున్నాను, కెరియర్ సైడ్ పుష్ చేసేవాళ్ళు, లేకపోతే
ఇప్పుడు ఇలా చేయకు, ఇలా నమ్మకు. ఇప్పుడు మనం ఆన్లైన్లో చాలామందిని బ్లైండ్గా నమ్మేస్తాం. ఈవెన్ నేను నమ్మాను, అందరూ నమ్ముతాం. ఆ టైంలో మళ్ళీ సాడ్ ఫీల్ అవుతాం. ఇలా చాలా అవుతాయి. సో నాకు ఎవరైనా మెసేజ్ చేసినప్పుడు తెలియక వాళ్ళు మెచ్యూర్ లైక్ కొంచెం మనం ఏమైనా చెప్పొచ్చు, వాళ్ళు ఏమైనా అడిగినా ఐ విల్ ట్రై టు గివ్ రిప్లై ఇన్ ఎ గుడ్ వే అన్నమాట. ఒక మెంటర్లో ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఓకే. అది కూడా వాళ్ళకి బాగా నచ్చి మంచిగా రిసీవ్ చేసుకుంటారు. ప్రజెంట్ మీ మెంటర్ ఎవరు బ్రో? నిజంగా చెప్పాలంటే మెంటర్ ఎవ్వరు లేరు. ఓకే. బట్ పుష్ చేయడానికి కంపేర్ టు పాస్ట్ కన్నా, పాస్ట్లో అయితే ఎవరు అంత పుష్ చేసేవారు కాదు. ఈవెన్ ఇండస్ట్రీ సైడ్ వెళ్తానన్నా, లేకపోతే నేను అథ్లెట్ అవుదాం అనుకున్నా ఎవ్వరూ సపోర్ట్ చేయాలి. ఎందుకంటే పాలిటిక్స్ ఉంటాయి, నువ్వు స్పోర్ట్స్ సైడ్ వెళ్దామన్నా, క్రికెట్ ఆడదామన్నా, నీ ఇంట్లో ఐటీ సైడ్ జాబ్ చూసుకో ఇదే అన్నారు. బట్ నేనేంటంటే అప్పుడు సాడ్ ఫీల్ అయ్యా. బట్ వాళ్ళు ట్రై చేయలేదు అండ్ వాళ్ళందరినీ చూశారు, ఫ్రెండ్స్ వాళ్ళు వేరే వాళ్ళకి జరిగింది వాళ్ళు చూశారు. సో నేను కూడా అట్లా డిసప్పాయింట్ అవ్వకూడదు, లేదా అక్కడే స్టక్ అయిపోకూడదు, లైఫ్లో మళ్ళీ సెటిల్ అవ్వలేనేమోనని మా పేరెంట్స్ కానీ, మా బ్రదర్స్ కానీ, ఫ్రెండ్స్ కానీ చెప్పారు అనుకొని నేనే ట్రై చేశా. దెన్ ఆపర్చునిటీస్ వచ్చినాయి, అప్పుడు ట్రై చేయి బాగానే ఉంది అని చెప్పారు. ఇప్పుడు మా బ్రదర్, యాక్చువల్లీ మై బ్రదర్ ఈస్ మై బ్యాక్ బోన్ అనమాట. నేను ఫైనాన్షియల్ ఓన్ బ్రదర్. ఇప్పుడు ఫైనాన్షియల్గా ఇండిపెండెంట్గా ఉన్నాను ఇంట్లో. ఇప్పుడు మా ఫాదర్కి మదర్ని మా అన్నయ్య చూసుకుంటాడు మోస్ట్లీ. ఓకే. సో దానివల్ల నేను కొంచెం బర్డెన్ లేకుండా ట్రై చేస్తున్నా. ఓకే.